డ్రీమ్ క్యాచర్ మూవీ చూశాను. అంటే నేను ఎన్నో మాస్ సినిమాలు చూసింటాను, ఎన్నో లవ్ స్టోరీస్ చూసింటాను, ఎన్నో యాక్షన్ ఫిలిమ్స్ చూసింటాను అన్న. కానీ ఇలాంటి సినిమా మాత్రం నేను చూడలేదన్న. అంటే ఇది తెలుగులో ఓన్లీ టాలీవుడ్ వాళ్ళు చూసే సినిమా కాదన్న. అంటే హాలీవుడ్ వాళ్ళని తలపించేలా ఉందన్న సినిమా మాత్రం. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ బోర్ లేకుండా, కూర్చున్నప్పటి నుంచి సినిమా మొత్తం జయ్యని లేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ క్యూరియాసిటీ అనేది జనరేట్ చేస్తుంది మూవీ చూస్తున్నంతసేపు. చాలా అంటే చాలా మంచి ఫీల్ ఉందన్న. అంటే ఒక ఫ్యామిలీ తోటి వెళ్ళి సింపుల్ గా వెళ్ళి కూర్చొని చూడాల్సిన సినిమా అన్న. అండ్ హీరో గారు ఏంటంటే అసలు అంటే ఆయన ఇంత కామ్గా ఉండి, ఇంత కంపోజ్డ్ గా, ఇంత కూల్ గా ఉండి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని ఇలా తీసుకెళ్లిపోయాడు అనమాట. అంత బాగా చేశారు హీరో గారి పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ హీరోయిన్ అన్న ఎక్కడ పడ్డారో కానీ అందాల ముద్దుగుమ్మ అని చెప్పుకోవచ్చు. ఆమె అందం కావచ్చు, ఆమె పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆమె ఎక్స్ప్రెషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఈ మూవీ తోటి మన టాలీవుడ్లోకి కొత్త డైరెక్టర్ వచ్చేసారు. ఆయన పేరే సందీప్. అసలు ఆయన మార్క్ క్రియేట్ చేస్తున్నారన్న. అంటే ఇలాంటి సినిమాలు కూడా తీస్తారు, కొత్తోళ్ళు అయినా కానీ కొత్తోళ్ళని పెట్టి కూడా ఇంత మంచి సినిమాలు తీస్తాము అనే రేంజ్లో తీసాడు సినిమా మాత్రం. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టారన్న. అంటే ఎక్కడ కొట్టాలో ఎక్కడ తగ్గాలో అవన్నీ చూసుకుంటా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. సో నేను చాలా బాగా ఎంజాయ్ చేసినాను సినిమా చూస్తున్నంతసేపు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చిన్నపిల్లల నుంచి ముసలిల దాకా ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే డ్రీమ్ క్యాచర్ అన్న. సో ఇప్పుడే చూసిన అన్న డ్రీమ్ క్యాచర్ అన్న, అసలు మామూలుగా లేదన్న. ఫస్ట్ డ్రీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు కలుగుతారు, ఆ డ్రీమ్ సక్సెస్ కూడా అవ్వాలంటారు. కానీ చాలా వరకు ఈ మూవీలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సైకలాజికల్ థ్రిల్లర్ అన్న. సో మూవీలో సైకలాజికల్ థ్రిల్లర్ ఎందుకంటే మూవీ కొంచెం డ్రీమ్స్తో ప్లే ఉంటుంది. హీరో గారు మొత్తం డ్రీమ్స్తోనే ప్లేయింగ్తో వెళ్తూ ఉంటారు. చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. కానీ ఆ డ్రీమ్స్ని రియలైజ్ అయ్యాక అవి డ్రీమ్స్ ఉండవు, అది రియాలిటీగా మారుతుంది. అదే ఒక కాన్సెప్ట్తో మంచి మూవీ డ్రీమ్ క్యాచర్ అనేది తీసినారు. డ్రీమ్ని క్యాచ్ చేస్తే దాన్ని మనం వర్క్ చేయొచ్చు, సక్సెస్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉండదు. కానీ ఆ డ్రీమ్స్ని మనం ట్రబల్ అనుకుంటే కొంచెం ట్రబలే పెడతాయి ఇలాంటి డ్రీమ్స్ ఏంది అనేది మంచి మూవీలో డ్రీమ్ క్యాప్చర్ అనేది తీసినారు. డైరెక్షన్ ఉన్న డిఓపి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. డైరెక్షన్ అయితే సందీప్ గారు చేసినారంట. ఆసమ్ అన్న. సందీప్ గారికి ఒకటే అంట, ఇలాంటి మంచి సైకాలజికల్ థ్రిల్లర్ ఇంకా తీయనండి చెప్తున్నాను. ఇంకా హీరో గారి గురించి మాట్లాడితే కొత్తలాగా యాక్టింగ్ లేదు. డెబ్యూ మూవీ అయినా డెబ్యూ మూవీ లాగా లేదు, అస్సలు లేదు. హీరోయిన్ గారు ఆల్రెడీ గీతా గోవిందం వర్క్ చేసినారంట. సూపర్గా ఉంది. కెమిస్ట్రీ కూడా ఉంది. కుర్రోల కోసం ఇది కూడా ఉంది మూవీలో. చూడండి చాలా వరకు బాగుంది మూవీ అయితే. సూపర్ అంటున్నా. డ్రీమ్స్ అంటే ఒకటే అంటున్నా అన్న. డ్రీమ్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తాయి, చాలా వరకు ట్రబుల్ ఇస్తాయి, చాలా వరకు సక్సెస్ కూడా అవుతాయి. ఆ డ్రీమ్స్నే మనం చూసుకుంటే వెళ్ళి దానికి మనం రియలైజ్ చేసుకొని ఒక కాన్సెప్ట్లో మారితే ఆ డ్రీమ్స్ కూడా మనకి ప్రశాంతంగా ఉంటాయి. సో దాని నుంచి చాలా బాగుందన్న. థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ అన్న. సూపర్ ఉందన్న. మ్యూజిక్ గురించి మాట్లాడితే అదిరిపోయిందన్న. జేమ్స్ విజార్డ్ని మొన్న చూసిన దానికి కంపేరింగ్గా ఉందన్న మ్యూజిక్ అయితే. సూపర్ అన్న, సూపర్ లెవెల్ మూవీ అన్న. మళ్ళీ చెప్తున్నా వచ్చి హాయ్ బ్రో, ఇప్పుడే డ్రీమ్ క్యాచర్ మూవీ చూసినాం. డ్రీమ్ క్యాచర్ చాలా బాగుందన్న మూవీ.